ఆయాలకు పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే మా జీతాలు పడేంత వరకు మా జీతాలు పడేంత వరకు జీతాలతో చెలగాటమవుతున్నటువంటి వెంటనే చెల్లించాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలకు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే ఆయాలకు పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించేంత వరకు పోరాడతాం. ఆయాలకు పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించేంత వరకు టౌన్ తో పాటు మండలంలో 6,000 వచ్చే వేతనం కూడా నెలల కొద్ది ఇట్లా పెండింగ్ పెడితే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించుకుంటారు. అందులో అంతేకాకుండా కొంతమంది ఆయాలు ఏదైనా మీ దగ్గరకు వచ్చి మాకు జీతాలు పడలేదని అడిగేందుకు వస్తే కొన్ని స్కూల్లో కొంతమంది హెచ్ఎంలు కానీ లేదా పేరెంట్స్ కమిటీ చైర్మన్లు కానీ మీరు కనుక అధికారుల దగ్గరికి పోతే మిమ్మల్ని తొలగిస్తాము, మాకు ఎంఈఓ మాకు సపోర్ట్ ఉంది, మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు మాకు నాయకుల సపోర్ట్ ఉంది, ఇట్లా చెప్పి ఆయాల్ని బెదిరిస్తున్నారంట. వాళ్ళకేం ప్రభుత్వం లక్షల కొద్ది వేతనాలు మేము ఇవ్వట్లే. ఆ బెదిరింపులు పాల్పడడానికి మేము ఆ బెదిరింపులను సిఐటిగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో దాదాపు జూనియర్ కాలేజీలో పనిచేసే వాళ్ళకి 9 నెలలు 8 నెలల నుంచి ఇతర స్కూల్లో పనిచేసేటటువంటి కార్మికులకు దాదాపు 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు తక్షణం వాళ్ళకి అందించాలని చెప్పేసి మేము సిఐటిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా మొన్నటి రోజున వచ్చి మేము విచారించుకున్నాం. అంటే 2026 మార్చి వరకు వీళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ అయిందని కూడా వాళ్ళకి సమాచారం మాకు చెప్పడం జరిగింది. మరి బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు కూడా వాళ్ళకి వేతనాలు ఎందుకు ఇవ్వలేదు అనేది మీరే మాకు సమాధానం చెప్పాలి మేడం. చెప్పిన విషయాలు వాస్తవమే, కాకపోతే ఇన్ని రోజులు అయితే బడ్జెట్ లేకపోవడం వల్ల వీళ్ళకి శాలరీస్ ఇవ్వలేకపోయారు ఈ ప్రభుత్వము. ఇప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయ్యింది, ఇప్పుడు శాలరీస్ పెట్టినారు కూడా. బిల్స్ అన్నీ కూడా ఇప్పటిదాకా ఏమైతే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్స్ పెట్టడం కూడా జరిగింది. మన ఆఫీస్ నుంచి అయితే ప్రతి నెల బిల్లులు పడతాయా పడవా కాదు, మనమైతే మన డ్యూటీ మనం చేస్తాం. ప్రతి నెల బిల్లులు అయితే మనం పెడుతూనే ఉంటాము. ఇప్పుడు బడ్జెట్ వచ్చింది కాబట్టి ఇప్పటిదాకా ఏమైతే డ్యూ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా త్వరలో మీకు అకౌంట్లకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ అమౌంట్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మంత్లీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బడ్జెట్ ఉంది కాబట్టి ఇక భవిష్యత్తులో మీకేమీ ఇట్లా డిలే అయ్యేదైతే ఉండదు. బడ్జెట్ రెడీగా ఉంది, ఏదో ఒక వారం అటు ఇటుగానైనా మీకు ఖచ్చితంగా మంత్లీ మీకు వచ్చేకి అవకాశాలు ఉన్నాయి. మన స్వీపర్ అంటే అంతకుముందు స్వీపర్గా పనిచేసే అమ్మాయి 200 జీతంతో నుంచి పనిచేసింది. ఇప్పుడు ఆయాగా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అంటే అధికార పార్టీ నాయకులు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టేసి ఇచ్చే 6,000లోన ఇప్పుడు ఆ అమ్మాయికి 3,000 అంట, మళ్ళీ వీళ్ళు పెట్టిన అమ్మాయికి 3,000 అంట. అందులో స్వీపర్ పని వాళ్ళే చేయాలా, స్వీపర్ పని కూడా ఆయాలే చేయాలా, టాయిలెట్ శుభ్రపరచాలా. ఉన్న స్వీపర్లను ఆయాలుగా మార్చేసినారు, స్వీపర్లను తొలగించేసినారు. ఆయాలు ఉండేది కేవలం టాయిలెట్స్ అంటే స్టూడెంట్స్ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి మాత్రమే. కానీ వీళ్ళతో స్కూల్ రూమ్స్ క్లీన్ చేయించడము, అంత హాల్స్ అన్ని క్లీన్ చేయించడం అనేది అది అదనంగా పనిభారం. అంటే వాళ్ళకి ఇచ్చే జీతం వాళ్ళు దేనికోసం అయితే ఇస్తున్నారో ఆ పని చేయించుకోకుండా అదనంగా ఇట్లా పనులు చేయించుకోవడం అనేది సరైనది కాదు మేడం. ఎందుకంటే దాని చాలా బాధాకరమైన విషయం. ఇద్దరు ఈ మారంగుడి వీధిలో ఉండే డిపిపి స్కూల్లో కానీ మళ్ళీ చౌడమ్మ గుడి పాఠశాలలో ఉండే స్కూల్లో కూడా ఇద్దరు ఆయాలు ఇద్దరు 3,000 రూపాయలకి ఏం వస్తుంది మేడం. కాబట్టి ఆ 2 స్కూల్లో ఉండే సమస్యను పరిష్కరించి అవసరమైతే స్వీపర్ని సపరేటు ఆయన సపరేట్గా మీరు విభజించి వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు వేతనం ఇస్తుందో వాళ్ళిద్దరికీ కలిసి 6,000 రూపాయలు వేతనం వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేడం వాళ్ళ తరఫున. సరే, దీనికి నా జవాబు ఏంటంటే గతంలో మున్సిపాలిటీ స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో కూడా స్వీపర్ అనేది ఒక పోస్ట్ ఉండేది. అప్పుడు గతంలో మున్సిపాలిటీ వాళ్ళే స్కూల్స్ మేనేజ్మెంట్ అంతా చూసేవాళ్ళు కాబట్టి